హాయ్ అండి. డిఎస్సికి సంబంధించిన విద్యా దృక్పథాలు టాపిక్లోని కమిటీల కమిషన్ల గురించి తెలుసుకుందాం. మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇది. ఈ కమిషన్లు అంటే స్వాతంత్రం పూర్వం ముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత కమిషన్లు అన్నీ ఇక్కడ ఇచ్చానండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రిక్స్ అంటే మనం గుర్తుండడం కోసం బట్టి పెట్టకుండా ఒక పారాగ్రాఫ్గా నేను తయారు చేసుకున్నానండి, నాకు గుర్తుండడం కోసం. అది మీకు చెప్తాను. ఫస్ట్ ఇది చూసుకుందాము. ఇక్కడ ఉన్నది ఒక మ్యాటర్ రాశాను. వుడ్ మరియు హాంటర్ను భారతీయ విశ్వవిద్యాలయంలో గోఖలే గారు స్లాడర్, హార్టాగ్, సార్జెంట్తో పాటు ఉంచాడు. అదే కళాశాలలో రాధా, మొదలి, కొఠారి, ఈశ్వరి, ఆదిశేషయ్య అనే స్నేహితులు పరిచయమయ్యారు. వీరు అందరూ చాటోపాధ్యాయులు. వీరందరిని ఏం చేశాడంట? చాటోపాధ్యాయుడు అంటే మనకు తెలుసు, బీఈడి చేసినాం కదా, వాళ్ళు అంటే ఉపాధ్యాయుడు క్లాస్కి పిలిచాడు, అందుకు అందరు కలిసి వెళ్ళారు. మళ్ళీ ఒకసారి ట్రిక్స్ అంటే నాకు గుర్తుండడం కోసం నేను ఓన్గా తయారు చేసుకున్నానండి. ఏంది? వుడ్ మరియు హంటర్ ఏం చేసిరంట? వీళ్ళిద్దరిని భారతీయ విశ్వవిద్యాలయంలో ఎవరు చేర్పించారు? గోఖలే గారు. ఎవరితో పాటు? స్లాడర్, హార్టాగ్, సార్జెంట్తో పాటు ఉంచాడు. అదే కళాశాలలోని రాధా అనేటామె, మళ్ళీ మొదలి, కొఠారి, ఈశ్వర్, ఆదిశేష అనే స్నేహితులతో వాళ్ళకు పరిచయం ఏర్పడిందంట. వీరందరినీ చాటోపాధ్యాయుడు వాళ్ళు పరిచయం ఏర్పడి ఏం చేసారు? ఇంకా ముచ్చట్లు పెడితే ఒక దగ్గర ఉంటారు కదా, వీళ్ళందరూ క్లాస్కి ఎవరు పిలిచారో చాటోపాధ్యాయుడు పిలిచిందంట. ఇది ఓన్లీ నేను గుర్తుండడం కోసం అండి, నేను రాసుకున్నాను. ఇదంతా ఓన్లీ గుర్తుండడం కోసమే మళ్ళీ చెప్తున్నా. ఇక్కడ రాశాను చూడండి. హుడ్ అంటే సీక్వెన్సీ కోసం, సీక్వెన్సీ హుడ్ తాకిద్ ఇయర్ 1854. హంటర్ కమిషన్ భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్. నెక్స్ట్ గోఖలే గారు అంటే గోఖలే తీర్మానము 1911. నెక్స్ట్ స్లాడర్ కమిషన్, హార్టాగ్ కమిషన్, సార్జెంట్ నివేదిక. అదే కళాశాలలో రాధాకృష్ణ కమిషన్, మొదలియార్ కమిషన్, కొఠారి అంటే కొఠారి కమిషన్. తర్వాతకు ఈశ్వర్భాయ్ పటేల్, మల్కం ఆదిశేషయ్య కమిషన్, చాటోపాధ్యాయ కమిషన్. అంటే ఇదొక్క మనం పారాగ్రాఫ్గా నేర్చుకుంటే మనకి కమిషన్లన్నీ గుర్తుంటాయండి. ఇయర్స్ కూడా కొన్ని చెప్తాను. ఇప్పుడు ఏంది? రాధాకృష్ణ కమిషన్. ఈ రాధాకృష్ణ ఎట్లా గుర్తుంటే, సురేష్ ఆయన జెర్సీ నెంబర్ ఎట్లుంటుంది అట్లా గుర్తుపెట్టుకోవాలి. 46, దానికి అనుగుణ 48. మొదలియార్ కమిషన్ 1952-53. నెక్స్ట్ కొఠారి, మనం కొడితే ఏం కొట్టాలి? 6 కొట్టాలి, అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఈశ్వర్భాయ్ పటేల్, ఈశ్వరి @ 77. అంటే మనం ఇంకొకటి మల్కం ఆదిశేషయ్య. వారాలు అంటే నేను ఇవి కొండ గుర్తులండి, ఈ ఇయర్స్ మనం బట్టి పడితే గుర్తుండవు, కొన్ని నాకు అనుగుణంగా గుర్తుండడం కోసం కొండ గుర్తులు అనేటివి గుర్తుపెట్టుకున్నానండి. 1977 ఆదివారం అంటే మనకు వారం, వీక్ ఎంత ఉంటుంది? వారం 7 రోజులు ఉంటుంది కదా అండి, అట్లా 1977. చాటోపాధ్యాయ అంటే అంటే 4 అట్లా గుర్తుపెట్టుకున్నా, 4. నెక్స్ట్ ఈ పారాగ్రాఫ్ మనం గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ మనకు గుర్తుంటాయండి. హుడ్ హంటర్ను భారతీయ విశ్వవిద్యాలయంలో గోఖలే గారు స్లాడర్, హార్టాగ్, సార్జెంట్తో పాటు ఉంచాడు. అదే కళాశాలలోని రాధా, మొదలి, కొఠారి, ఈశ్వరి, ఆదిశేష అనే స్నేహితులు వీళ్ళకు పరిచయం అయ్యారంట అండి. వీళ్ళంతా పరిచయమై ఒక దగ్గర గుమ్మి ఉడితే చాటోపాధ్యాయుడు వాళ్ళని క్లాస్కి రమ్మని పిలిచిందంట. ఈ ట్రిక్స్ ఇది గుర్తుపెట్టుకుంటే మనకి ఈ కమిషన్ అనేది గుర్తుంటుందండి. నెక్స్ట్ ఇది ఇంకో ట్రిక్ అండి. ఆ తర్వాత ఏం చేసిరంటే, జాతీయ విద్యా కళాశాలలో రామ్మూర్తి, జనార్దన్ కలిసి మంచి ఆచరణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారంట అండి. ఈ ఏర్పాటు చేసి చతుర్వేది నివేదిక ద్వారా అంటే ఒక నివేదికను తయారు చేసి దాని ద్వారా జాతీయ పాఠ్య ప్రణాళికను ఏర్పాటు చేశారంట. చూడండి, వీళ్ళంతా ఏర్పడి నెక్స్ట్ ఏమైందంటే ఆ తర్వాత ఇంకా ఏమైందంటే జాతీయ విద్యా విధానం 1986. రామ్మూర్తి కమిటీ,
జనార్దన్ కమిటీ. మంచి ఆచరణ కార్యక్రమం అంటే ఆచరణ కార్యక్రమం ఏర్పాటు చేసి చతుర్ నివేదిక ఏర్పాటు అంటే యశ్పాల్. నెక్స్ట్ చతుర్ నివేదిక అంటే చతుర్వేది కమిటీ ఏం చేసిరు, జాతీయ పాఠ్య ప్రణాళికలను ఏర్పాటు చేసిరు. అంటే ఇదంతా గుర్తుపెట్టుకుంటే మనకి ఈ కమిషన్ అనేది గుర్తుంటుందండి. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.